హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? సో నేను అమృతాననమాట. ఎప్పుడు ఫేస్ చూపించి సరిగ్గా వీడియోస్ చేయలేదు. ఒకటో రెండో ఉంటాయి అంతే. బట్ ఇలా కెమెరా ముందు కూర్చొని మాట్లాడడం అయితే కంప్లీట్‌గా ఫస్ట్ టైము. సో నేను ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడున్నా ఇగ్నోర్ చేయండి. మధ్యలో ఆలు, ఊలు కూడా వస్తాయి. అవి కూడా ఇగ్నోర్ చేయండి. నేను ఇక్కడ కూర్చొని ఎందుకు వీడియో చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ వెడ్డింగ్ వీడియోస్ పెడతానని చెప్పాను కదా! బట్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు. నాకెందుకో అవి స్టార్ట్ చేసే ముందు కొంతమందికి నా వెడ్డింగ్ అని తెలుసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నా కోసం చేసినవి ఇవి గుర్తొస్తున్నాయి. వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పిన తర్వాతే వీడియోస్ చేద్దామని అనిపించింది నాకు. అందుకు అది చేయడం అవ్వలేదు కాబట్టి నేను ఇంకా ఏం పోస్ట్ చేయలేదు. అందుకే ఇప్పుడు కూర్చున్నాను నేను ఇక్కడ. ప్రతి బ్రైడ్‌కి ఉంటారు కదా ఫ్రెండ్స్, బ్రదర్స్, వీళ్ళందరూ చాలా చేస్తారు. బట్ నాకెందుకో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుంది, ఇంతలా చేస్తారు అని చెప్పి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ తెలుసు చేస్తారని. బట్ ఆలోచిస్తుంటే ఇప్పుడు నా కోసం ఇంతమంది ఇంత చేశారా? ఎందుకు చేశారు? నేను ఏం చేశానని వాళ్ళు నాకు ఇంత ఇచ్చారు? ఇన్ని మెమరీస్ కానీ, ఇన్ని విషయాలు చూసుకున్నారంటే నేను చెప్పకుండానే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చూసుకున్నారు. ప్రతి బ్రైడ్‌కి తెలుస్తుంది తనకి ఒకవేళ తమ్ముళ్ళు, అన్నయ్యలు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఎంత కష్టపడతారని. బట్ నాకు మా తమ్ముడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు తమ్ముళ్ళు అయిపోయారు. వాళ్ళు నా ఫ్రెండ్స్ నాకు ఇంకా అక్క సొంత సిస్టర్స్‌లా అయిపోయారనమాట. నాకు ఏది కావాలన్నా చూసుకున్నారు. ఇంకా మా రిలేటివ్స్ కూడా చేశారు. అండ్ మా బేబక్క ఈజ్ ద మెయిన్ పిల్లర్ అనమాట. వీళ్ళందరూ ఎవరు తక్కువ కాదు. అందరూ అంత చేశారు నాకు. ఎంతంటే నేను తలుచుకుంటే ఎంత గ్రేట్‌ఫుల్ అండ్ ఎంత లక్కీ అనిపిస్తుంది. చాలా చాలా మాటలో చెప్పలేను, అంత చేశారు నాకు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాననమాట. థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్. అండ్ చేయడమే కాదు, నాకు మెమరీస్ కూడా చాలా ఇచ్చారు. అండ్ ఎంగేజ్మెంట్‌లో కూడా ఉన్నారు. అప్పుడు మెమరీస్ బాగున్నాయి. అండ్ ఇంకా నా పెళ్లి ముందు నా బర్త్‌డే వచ్చిందనమాట. నా బర్త్‌డే ఇంకా బ్రైడ్ టు బీ చేశారు. ఫన్ గేమ్స్ ఆడుకున్నాం. చాలా చాలా బాగుంది. అసలు ఇంత మంచిగా ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఇంత బాగుంటుంది, ఇంతమంది ఇంత చేస్తారు నా కోసం అని చెప్పి. అండ్ నా పెళ్లి రోజు రాఖీ అనమాట. సో మా తమ్ముళ్ళందరికీ నేను రాఖీ కూడా కట్టాను. వాళ్ళందరూ నాకు తమ్ముళ్ళు అయిపోయారు. మా ఫ్రెండ్స్ నాకు సిస్టర్స్ అయిపోయారు. ఇలా నేను అడగకుండానే అన్నీ చేశాను. ఇంకా నా రిలేటివ్స్ అందరూ నాకు చెప్తున్నారు, ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు, ఎంత చేశారు అని చెప్పి. ఇంకా మా బేబక్క అయితే చాలా విషయాల్లో నేను స్ట్రెస్ తీసుకోలే. ఇంకా తనే చూసుకుంది చాలా విషయాలన్నీ. యాజ్ ఎ బ్రైడ్‌గా చాలా స్ట్రెస్ ఉంటుంది కదా! నేను చాలా కొన్ని విషయాల్లో మాత్రమే స్ట్రెస్ తీసుకున్నాను. ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాకు వీళ్ళెవరు. నేనేం చెప్పలేను, నాకు మాటలు కూడా రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అని మాత్రం చెప్పగలను. నేను ఫర్ ఎవర్ గ్రేట్‌ఫుల్ దీనికోసం. నేను ఎప్పుడు నా వెడ్డింగ్ అని తలుచుకున్నా వీళ్ళందరినీ తలుచుకోకుండా ఉండలేను. రోజు అవి చూస్తుంటే కూడా ఎంత గ్రేట్‌ఫుల్ అనిపిస్తుంది. సో ప్రతి బ్రైడ్‌కి ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ చెప్పి. అండ్ ఇప్పటి నుంచి నా వెడ్డింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. నేను చాలా ఇర్రెగ్యులర్‌గా పెడుతున్నాను వీడియోస్ అయినా కానీ అన్‌సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.